అన్న నమస్తే, మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఏం చేస్తుంటావు? అది బిజినెస్ అన్న. ఎవరైనా మాది గుండుగోళం. ఉంగుటూరు నియోజకవర్గం. ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ అన్న, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఖచ్చితంగా కూటమి వస్తుంది అన్న. జనసేన ఇక్కడ కాన్స్టిట్యున్సీ ధర్మరాజు గారు ఖచ్చితంగా. అంటే ఎందుకన్నా మీరు కూటమికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? అంతకుముందు 5 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం కదా, సంక్షేమం తప్ప అభివృద్ధి లేదన్న. ఒక్కటే ఆన్సర్. ఇంకా సంక్షేమం వద్దు, అభివృద్ధి కావాలి మాకు. ఫ్యూచర్ జనరేషన్కి కావాలంతే. సంక్షేమం అస్సలు అవసరం, ఫ్రీ వద్దు. ఫ్రీ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, ఈ 2 ఇస్తే చాలు. మిగతా అంతా అభివృద్ధి కావాలి మనకు, అంతే. వేరే కాన్సెప్ట్ ఏం లేదు. దట్టు ఆయన చెప్పిన హామీల్లో అన్నీ నెరవేర్చాలి, అది అందరికీ తెలుసు, అంతే. ఆయన ఒక్కటే ఇంకా ఎక్కువ సింగిల్ పాయింట్ ఏంటంటే సంపూర్ణ మద్యపానం నిషేధించి నేను ఎలక్షన్లోకి వస్తాను అని చెప్పాడు ఆయన. అది చేయలా. పోలవరం గురించి సంవత్సరానికి ఒక మాట, అది చేయలా. సంక్షేమం తప్ప ఏది జరగల, అభివృద్ధి అనేది జరగల. ఎంప్లాయ్మెంట్ అన్న మెయిన్. నేను రాగానే డిఎస్సి తీసేస్తానన్నాడు, జాబ్కి వెళ్ళాలంటున్నాడు న్యూ ఇయర్కి, అది అవ్వలేదు. ఏమనంటే మందు పెంచితే కనుక మందు తాగడం మానేస్తాను, మందు రేట్లు పెంచాడు. అవి కూడా క్వాలిటీ మందు కాదు, కొంచెం చాలా లోకల్ బ్రాండెడ్లు ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల కనుక ఖచ్చితంగా ఇదైతే జరగదన్న. సంక్షేమం ఒక్కటే అభివృద్ధి అవ్వదు, అభివృద్ధి చేయాలి. ఏమైనా కన్స్ట్రక్షన్ బిజినెస్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, రాజధాని రావాలి. ఇలా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అభివృద్ధి జరిగితే చాలు, ఇంకేం అవసరం మాకు. అంటే ఇక్కడ 3 రాజధానులు అని అన్నారు, ఈరోజు ఒక రాజధాని కూడా లేకుండా పోయింది కదా, ఏమంటారు? అదే చెప్తున్నాను కదన్న, ఇచ్చిన మాట ఒకటి కూడా 90% నెరవేర్చారని అంటున్నారు, కానీ వాళ్ళు 10% చేశారు, అంతే. 100% చేయలే. రాజధాని అని చెప్పి 3 అని చెప్పి ఏదీ చేయాల. కనీసం 3 అన్నప్పుడు అక్కడే డెవలప్ చేశాడు. ఫస్ట్ 3 అన్నారు, తర్వాత కర్నూలు అన్నారు, తర్వాత ఏమో వైజాగ్ అన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడట్లేదు, అంతే. అలా అంతే, మాటలే కానీ చేతలో లేకుండా పోతుంది. అన్న, ఇక్కడ ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, చింతలపూడి రిజర్వాయర్ ఉంది. ఈ 2 కూడా 5 ఏళ్ళ నుంచి పూర్తి చేయలేకపోయారు కదా, ఏమంటారు అసలు? అదే చెప్తున్నాను కదా, అవ్వలేదు, ఏది అవ్వలేదు. ఫస్ట్ మీకు పాయింట్ చెప్పాను కదా, పోలవరం అన్నారు, అదే చెప్తున్నాను కదా. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏమన్నాడు, విజన్ కంగారు ఎందుకు అమ్మ 2021 అని చెప్తారు, తర్వాత 22 అన్నారు, 23 అన్నారు. కొత్తగా వచ్చిన అంబటి రాంబాబు గారు ఏమన్నారు, దాని గురించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు, క్లారిటీ తెలుసుకునే మాట్లాడతాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఇది సెంట్రల్ చేయాలి, స్టేట్కి తీసేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. అప్పట్లో ఏమన్నా రాకముందు సెంట్రల్ ఇవ్వకపోయినా నేను సొంతంగా చేస్తాను జగన్ గారు అన్నారు. కాకపోతే మీకు వీడియోస్ ఉంటాయి, మీడియాలో ఇచ్చిన వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూసుకొని తెలుస్తుంది. మాట మారుస్తున్నారన్న, అట్లా జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకొక ఏమన్నారు, ఈయన ఐటీ మినిస్టర్, అసలు మేము మద్యపాన నిషేధం అన్న మాటే అనలేదని చెప్పారు. అందువల్ల క్లారిటీ లేదు, ఫస్ట్ సంక్షేమం లేదన్న అసలు. మరి ఈసారి పార్లమెంట్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ గారు, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో ఫైట్ చేసి పోలవరం ప్రాజెక్టుకి కానీ చింతలపూడి రిజర్వాయర్కి కానీ వీటన్నిటికి కూడా నిధులు తీసుకొచ్చి అవి కంప్లీట్ చేయగల సత్తా ఎవరికి ఉంది అనుకోవచ్చు అంటే? మహేష్ యాదవ్ గారు. ఎందుకన్నా? ఆయన కొంచెం టాకింగ్ పవర్ ఉంది, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంది, కొంచెం చేస్తారని నమ్మకం అయితే ఉంది. దానితో కొంచెం కొద్ది గొప్ప రాజకీయాల మీద అవగాహన ఉంది అని, ఖచ్చితంగా చేస్తారని ఉంది. ఎంపీ అయితే ఖచ్చితంగా. దానితో ఉమ్మడి కదన్న, ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కదా, కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఎంత మెజారిటీ ఏమైనా వస్తుందంటారు ఇంత పుట్ట మహేష్ యాదవ్ గారు? మెజారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ మంచి రౌండ్ ఫిగర్ వస్తుంది అన్న. ఎక్స్పెక్ట్ చేయలేని రౌండ్ ఫిగర్తో మెజారిటీతో నగ్గుతాయి. కానీ ఈసారి వై నాట్ 175 అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా అన్ని సీట్లు వస్తాయంటారా? రావన్న, ఖచ్చితంగా రావన్న, అస్సలు రావు, వచ్చే ప్రసక్తే లేదు అసలు. మొత్తం మీకు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీరు ఆల్రెడీ కవర్ చేశారు కాబట్టి, ఇది నామినేషన్కి ఎంత వచ్చారో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. అన్న, మరి గతంలో చూసాం కోడికత్తితో దాడి చేశారు నా మీద అని చెప్పి చాలా ఆరోపణలు చేశారు. ఈరోజు రాళ్లతో కూడా దాడులు చేస్తున్నారు నా మీద అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఎలా అనిపిస్తున్నారు? అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే జరగండొచ్చాను, కావాలని రాజకీయ కక్షతో చేసింది అయితే కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి జరిగితే నిజంగా అది కోపంతో ఎవరైనా చేస్తుంటే ఆయన అది మాత్రం ఖండించాల్సిన విషయమే, కానీ కావాలని రాజకీయ కక్షతోటి చేసింది అయితే కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.